తెలియజేస్తూ మరి సంఘంగా కూడా వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ముందుగా ప్రకటించుకున్న పాఠం శరణు జొచ్చే అతిశయం. శరణు జొచ్చే అతిశయం. శరణు అంటే ఆశ్రయం లేదా రక్షణ లేదా భద్రత అని మాట్లాడుకుంటూ, మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువగా ఈ మాట కనిపిస్తుంది. సిలువే నా శరణాయేనురా. ఆ అర్థాన్ని అంటే సిలువే నా శరణ అంటే ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. అంటే సిలువ, ఓకే, సిలువ శరణు ఎలా అవుతుంది అని మనం ఆలోచించగలిగితే, శరణు అనేసరికి ఆశ్రయం లేదా రక్షణ లేదా భద్రత అని మనం చెప్పుకోవచ్చు. మరి శరణు జొచ్చే అంటే ఆశ్రయం పొందటం లేదంటే రక్షణ కోరుకోవటం. ఇలా మనం ఆలోచించగలిగితే అతిశయం అంటే ఏంటి? సంతోషం వేరు, అతిశయం వేరు. సంతోషం వేరు, అతిశయం వేరు. అతిశయం అంటే ఏంటి? అతిశయోక్తి అంటారు కదా. ఇలా మనం మాట్లాడుకుంటే అతిశయం అనగానే అధికం లేదా అతిశయోక్తి అంటారు, లేదా ఆడంబరం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా చివరిగా చెప్పాలంటే గర్వం అంటారు. ఇలాగా ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే, ఈ భూమి మీద గనక మనం ఆలోచించినట్లయితే, ఈ లోకంలో ఎలా అతిశయపడతారు అని మనం ఆలోచించగలిగితే ఏం జరుగుతుందంటే అండి, మొట్టమొదటిగా మనిషి గర్వపడేది కానీ, మనిషి అతిశయపడేది కానీ ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే డబ్బును బట్టి మనిషి అతిశయపడుతూ ఉంటాడు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసావా, నేను కొండ మీద కోతిని రప్పించమన్నాడు చాలు, కోతి కొని అవసరం లేదు కానీ నేను పిలితే కోతి రాదు, తెలుసు నీకు ఆ విషయం. అలాగా కొండ మీద కోతినైనా కొంటానంటాడు. ఇలా మనిషి గర్వపడుతూ ఉంటాడు అనమాట. దేన్ని బట్టి? డబ్బును బట్టి. ఇంకా మనం ఆలోచించగలిగితే పదవిని బట్టి. ఇప్పుడు ప్రధానమంత్రిని వచ్చి మిమ్మల్ని మీరు ఇక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, కూర్చుంటాడా? ఏంటది? పదవి. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసారా? ఆయనకున్న పదవి ఏంటి? సర్వోన్నతుడు, తండ్రి సమానుడైన, మహిమా స్వరూపుడైన ఈ సృష్టిని తయారు చేశాడంటే, మీరు ఈ సృష్టిని పరిశీలించగలిగితే, ఈ సృష్టిని ఆలోచించగలిగితే, ఈ సృష్టి ఎర్త్ మీకు గ్లోబ్ అంటారు కదా, ఆ గ్లోబ్ మీకు ఏదో చిన్నగా టేబుల్ మీద చిన్నగా కనిపిస్తుందేమో, దాన్ని మీరు చుట్టూ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది అంతా ఈ భూమి మీద మీరు కొన్ని ప్రదేశాలు చూసి రావాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి రావాలంటే ఎంత? నడిచి వెళ్ళగలరా? నడిచి. అర్థమవుతుందా మీకు? అంటే ఈ సృష్టిని మీరు ఎప్పుడైతే ఆలోచించగలిగితే, దేవుని యొక్క బలం, శక్తి ఇవన్నీ కనిపిస్తుంది. ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే తనను తాను తగ్గించుకుని భూమి మీదకి దిగి వచ్చేసాడు కదా. ఈ రోజు ఈ సర్వం మనం పొందుకోవడానికి, డబ్బు గాని, ఈ భూమిలో ఉన్న సంపద గాని, ఈ భూమిలో వచ్చే ఏదైనా అన్ని భూమి నుంచే కదండి వచ్చి, అవునా? మనం వేసుకున్న బట్టలు భూమి నుంచే. అంటే సర్వ సంపదలు ఆయన భూమిలో పెట్టి ఆయనే తగ్గించుకుని ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఇవి పొందుకున్న మనిషి మాత్రం ఏం చేస్తాడు? గర్వపడతాడు. ఇదే అతిశయం అంటే. అంటే ఈ లోకంలో జరిగేవి చెప్తున్నానండి. ముందుగా ఈ లోకంలో జరిగేవి చెప్తాను. ఇంకా చాలా మంది అందం చూసి అతిశయపడుతూ ఉంటారు. అవునండి, అందం చూసి నాకంటే అందగాడు ఎవడు లేడు, నాకంటే అందగతే ఎవరు లేరు ఈ లోకంలో. ఈ పాటలు కూడా రాశారనుకోండి, అవి ఇప్పుడు మనం పాడుకోని అవసరం లేదు. ఎందుకంటే పాట అనేసరికి ఆ పాటలో ఆ భావాన్ని, నేను ఇంత అందంగా ఉన్నాను అనే భావాన్ని వ్యక్తం చేస్తూ పాటలు కూడా రాయడం జరిగింది. ఇలా ఒక విషయాన్ని చెప్పే విషయంలో, లేదంటే ఒక మనిషి తనకు తాను లేదా తన దగ్గర ఉన్న వాటిని చూసి ఏదైతే డంబంగా అతిశయపడుతున్నాడో దాన్నే అతిశయం అని చెప్పుకోవచ్చు. ఇలా అంటాడు కదా, నాది, నేను, నాకు, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండి. అదే అనే భావనతోటి నాది, నేను, ఇది నాది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే అతిశయపడుతున్నాడు అనమాట. ఏదండి నీ ప్రాణం నీదని చెప్పగలదువా?
నీ ప్రాణం ఈ రోజు ఉంటుందని చెప్పగలదా? లేదు. అంటే మనిషి దేన్ని చూసి అతిశయపడుతున్నాడంటే ఈ లోకములో ఉన్న వాటిని చూసి అతిశయపడుతున్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి. ఇప్పుడు 1,00,000 రూపాయలు కోటి ఏదన్నా వేసుకున్నాడు అనుకోండి, నేనే వేసుకున్నాను అంటాడు. అవునా? ఇప్పుడు ఎన్నో ఖరీదైన కొన్ని లక్షల కోట్లు పెట్టి కారు కొనుక్కున్నాడు అనుకోండి, నా దగ్గరే ఉంది, ఇది ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ సృష్టి చేయబడింది, ఆ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నీకు ఆ కారు ఇవ్వబడింది. ఆలోచించండి ప్రియులారా. ఇలాగా ఈ లోకంలో ఎలా అతిశయపడతారంటే, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న అధికారాలను చూసి, ఈ లోకంలో ఉన్న డబ్బును చూసి, ఇంకా ఈ లోకంలో ఉన్న అందాన్ని చూసి. ఈ అందం ఉంటుందంటే ఈ అందం ఉంటుందా? ఒక పని చేయండి, ఎవరైనా మీకు దగ్గర బంధువులు ఎవరైనా చనిపోతే ఒక 1 year తర్వాత వెళ్ళి మరి చాలా అందగాడు కదా, 6 అడుగులు ఉండేవాడు కదా, మరి ఆయన అందాన్ని మనం ఒకసారి చూద్దామని ఆ సమాధి తెరిచి చూడండి. ఆ అందం కనిపిస్తుందా మీకు? ఉండదంటే. అంటే ఈ అందం కూడా ఎక్కడి వరకు శాశ్వతం? ఈ భూమి మీద వరకు మాత్రమే శాశ్వతం. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే, ఒకసారి కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారంట. ఎలా అంటే ఎలా పడతారంట? మనోభిలాషనంటే తన మనస్సుకు నచ్చినట్టు, ఆ మనసు ఏదో కోరుకుంటుంది, ఆశపడుతుంది. ఆ ఆశపడే దాన్ని బట్టి ఏం చేస్తాడంట? అతిశయపడతాడంట. ఆ లోబులు దేవునిని తిరస్కరింతురు. చూసారండి? అంటే మనిషి మనస్సుకు నచ్చినట్టు బ్రతకడమే ఏంటంటున్నారంటే అతిశయం. అదేనా చదివారు ఇప్పుడు? దుష్టులు తమ మనోబలాశను బట్టి ఏం చేస్తున్నారంట? అతిశయపడుదురు. ఎవరిల్లో? ఇదిగో మీ మనసుకు నచ్చినట్టు, దేవునికి నచ్చినట్టు కాదంటే, దేవుడు కోరుకున్నట్టు కాదు, దేవునికి ఇష్టమైనట్టు కాదు, మీ మనసుకు నచ్చినట్టు మీరు బ్రతికేస్తున్నారనుకో. మీ మనసుకు నచ్చినట్టు, ఇది దేవుడికి ఇష్టమా కాదా, ఇది దేవునికి నచ్చుతుందా లేదా, ఇది దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా, ఆయన నన్ను ప్రేమిస్తాడా ఈ పని చేస్తే అని ఆలోచించకుండా మీ మనసుకు నచ్చినట్టు మీరు చేస్తే మిమ్మల్ని ఏమంటున్నాడు? దుష్టులు. దుష్టులు చాలండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు దేవునినే తిరస్కరిస్తారంట. దేవునినే తిరస్కరిస్తారంట. అంటే దేవుణ్ణి పట్టించుకోరు, దేవుణ్ణి కోరుకోరు, దేవుని కోసం బ్రతకాలని బ్రతుకుతున్నట్టుగా ఉంటారు అంతే. బ్రతుకుతున్నట్టుగా ఉంటారు అంతే. నేనే కష్టపడ్డా, దేవుడు ఇవ్వలేదా? ఏమంటే ఇప్పుడు జామ పండు ఉంది, మామిడి పండు ఉంది, దేవుడు పండించొద్దు అన్నాడు అనుకోండి, ఆగిపోదా? ఆగిపోద్దు కదా. అంటే ఇప్పుడు పండు ఎవరు ఇచ్చారు? నేనే కొన్నానంటే అర్థమవుతుందంటే, అంటే మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మీరే కొనుక్కున్నారులే, మీరే కష్టపడ్డారు, కానీ ఎవరిచ్చింది ఇది? పండు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే ఏ విధంగానైనా దేవుని మీదకు మన మనసు వెళ్ళిపోవాలి. మీరు ఒక పండు తింటున్నారా, అన్నం తింటున్నారా, ఏం తింటున్నా, అలాగని చెడ్డవి కాదండి, మంచివి. దేవుడు ఏవైతే మిమ్మల్ని భోజనంగా మీకు భోజనంగా పెట్టాడో, దేవుడు ఏవైతే మీకు మంచి పదార్థాలు ఇచ్చాడో అవన్నీ మీరు వాటినన్నింటి ఎవరిస్తున్నారు? ఇవన్నీ చెడు ఇస్తున్నాడా అంటే చెడును మీరు తయారు చేసుకుంటున్నారు. కూర చికెన్ కూర వండారండి, వండిన వెంటనే ఏం చేయాలి? వేడివేడిగా తినేయాలి. ఒక వారం రోజులు పక్కన పెట్టేశారనుకోండి, ఎలా ఉంటుంది? వాసన కాదు, పురుగులు వస్తాయి తెలుసా? ఇలాగా పైకి చీమల పుట్టలో నుంచి చీమలు ఎలా వస్తాయో అలా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీరు తినే ఆహారం మీరు జీవించడానికి అది ఏ విధంగా తినాలో ఆ విధంగా తినాలి. ఇప్పుడు వారం రోజుల తర్వాత చికెన్ పెట్టండి, తినగలదురా? తినలేరు. అలాగే దేవుడు కూడా మనిషి ఇదిగో ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అన్ని ఆయనకి ఇష్టమైనట్టు మీకు కావలసిన విధంగా అన్ని సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు నాది అంటే ఎలా కుదురుతుందంటే, మీ ఫేస్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నా ఫేస్ ఇలా ఉండాలి, నా కళ్ళు ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నా నోరు ఇలా ఉండాలి, నా చేతులు ఇలా ఉండాలి, నా గోర్లు ఇలా ఉండాలి అని ఎప్పుడన్నా ఆలోచించారా? పోనే మీరు పుట్టిన తర్వాత నా ఫేస్ ఇలా ఉంటే బాగుంటుందని అనుకున్నారా ఎప్పుడన్నా? మీకు ఊహ తెలిసిన తర్వాత,
పుట్టిన తర్వాత అంటే అది ఊహ తెలిసిన తర్వాత. నా ఫేస్ ఇలా తయారవుతుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? నా కలర్ ఇలా కావాలనుకున్నారా మీరు? అంటే కొంతమంది బాధపడతారండి, దేవుడు ఇచ్చిన కలర్ అది మీరు బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు ఏది ఇచ్చినా మన మంచికే, దేవుడు ఏది ఇచ్చినా మన మంచికే. ఇలాగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే మనసుకు నచ్చినట్టు ఏదైతే చేసుకు వెళ్ళిపోతాడో వాడు ఎవరంట? దుష్టుడు. ఇంకా యాకోబు పత్రికలో అంటారు చూడండి, ఇప్పుడు మనం ఎలా అతిశయపడుతున్నామో చెప్తారు. యాకోబు పత్రిక 4:16. యాకోబు పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయములు ఎలాంటివంటే చెడ్డదంట. ఇప్పుడైతే మీరు ఏం చేస్తున్నారంట? మీ డంబములే యందు అతిశయ. డంబం అంటే ఏంటండి? డంబం అంటే ఏంటి? నాకే ఉంది, నాకు తప్ప ఇంకెవరో లేదు, నేనే. ఇప్పుడు కారు కొనుక్కుని వచ్చుకున్నాడు అనుకో, దాన్ని అంత 10 మంది నేను తప్ప ఇంకెవడో కొనలేదండి ఇక్కడ అంటాడు. ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాడా? లేదు. ఏం చేస్తున్నారంట? ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము ఏమంటున్నారండి? చెడ్డది అన్నారా? అంటే చెడ్డది అంటే చెడ్డ అతిశయం ఏమన్నా మనలో ఉందేమో తీసేసుకోండి. ఇలా చెడ్డ అతిశయాలతో ఉన్నారేమో తీసేసుకోండి. ఏమంటారు చూడండి, ఇలాంటి అతిశయాలు ఒకవేళ ఉంటే ఇప్పుడే తీసేసుకోవాల్సిందిగా కోరుచున్నాను దేవుని పేరట. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి మనకి ఇటువంటివి. ఎన్నో బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, చదవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఏమండి, ఈ రోజు పొద్దుటే లేచి నేను బైబిల్లో పలానా వాక్యం చదివాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కళ్ళు ఎత్తారు, ఇద్దరు, మిగతా వాళ్ళు లెగడానికే ఇబ్బంది. చూసారా ప్రియులారా? ఎందుకంటే అదే చెడ్డదనుకో తెల్లవారుజామునే లేస్తావు, నైట్ అయినా మేలుకుని ఉంటావు. మరి వాక్యం మంచిది కదా, మృదువైనది కదా, అవునా? మన మనసులను మార్చేది కదా, మనల్ని నడిపించేది కదా, జుంటె తేనెదారుల కంటే మధురమైనది కదా. టీ తాగాలని చూస్తాం కానీ వాక్యం చదవాలని ఎవరైనా చూస్తారండి? అర్థమైందా మీకు? అంటే జుంటె తేనెదారుల కంటే మధురమైనది. మరి ఈ మధురమైన వాక్యాన్ని ఎవరైనా చదువుతున్నావా? చదవట్లేదు. ఆలోచించండి. సామెతల గ్రంథం 27:1. సామెతల గ్రంథం 27:1. రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినము ఏమవుతుందంట? రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఒక ధనవంతుడు కూడా లూకాసు వార్తలు అలాగే కదండి, అతిశయపడ్డా. నేను కొత్త కొట్లు కొని అందులో నింపేస్తాను, నా జీవితాంతో తరతరాలు తినే ఆస్తి సంపాదించాను అన్నదా? అలా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అంటాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు సామెతల్లో? రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒకవేళ ఇంకా మనం రేపటి దినం గురించి కానీ, ఇదిగో మనకు ఉండే అందం గురించి కానీ, మనకు వచ్చే పదవుల గురించి కానీ, మనకు వచ్చే డబ్బు గురించి కానీ ఇంకా అతిశయపడుతున్నాం అనుకోండి, ఎలాంటి మాట అంటారు చూసారా? అంటే ఈ భూ సంబంధమైన అతిశయం వలన కలిగే నష్టం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం చెప్పుకున్నవన్నీ పరలోక సంబంధమైనవా? కాదు కదా. అంటే భూ సంబంధమైన అతిశయం, ఇలాంటి భూ సంబంధమైన అతిశయం ఒకవేళ మనలో ఉంటే ఎలాంటి నష్టం సంభవిస్తుందో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎవరంట? అంటే ఈ లోకంలో అతిశయపడితే, భూ సంబంధమైన వాటి మీద అతిశయపడితే వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు నేను సిగ్గుపడవలసిన విషయం అందు అతిశయపడుతున్నాను అనుకోండి. నేను తప్పు చేశాను, నేను భలే తప్పు చేశానని అతిశయపడుతున్నాను అనుకోండి. నాకు లాగా తప్పు ఎవడో చేయడాన్ని అతిశయపడుతున్నాను అనుకోండి. ఎలా ఉంటుంది?
సిగ్గుపడాలి నేను, అంతేనా? నేను సిగ్గుపడవలసిన విషయం ఏమంటారండి అక్కడ? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే. మనస్సు ఎక్కడ ఉంచుతున్నారంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచేశారంట. వీళ్ళ కడుపు ఎవరంట? వాళ్ళ దేవుడంట. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచారా మీరు? భూ సంబంధమైన వాటి మీద అతిశయపడుతున్నారా? అంటే మీ కడుపే మీకు దేవుడు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? రేపు ఏం కావాలి, రేపు ఏం ఉండాలి, రేపు నాకేం అంటే ఈ కోరికలు అండి ఇవన్నీ. ఏమంటారు వీటిని? కోరికలు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా మంచిగా డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకుంటే, అందులో ఏసీ అన్ని పని మనుషులను అందరినీ పెట్టుకున్నాడు అనుకోండి. అన్ని పెట్టుకున్న తర్వాత ఆయన మరణం వచ్చింది అనుకోండి దగ్గరికి, అనుభవిస్తాడంటే అనుభవించలేడు. అంటే ఇతను ఇప్పటి వరకు మనసు ఎలా ఉంది? భూ సంబంధమైన వాటి మీదే ఉంది, పరలోక సంబంధమైన వాటి మీద లేదు. వీళ్ళ కడుపు ఎలా ఎటువంటిదంట? వీళ్ళ కడుపు, వారి కడుపే వారి దేవుడు. అంటే ఏమండి, ఈ భూమి మీదకి కడుపు కోసం వచ్చావా? కూటు కొరకే కోటి విద్యలు అని చెప్పుకుంటాం కదా. కూటు కొరకే వచ్చావా ఈ భూమి మీదకి? ఏమండి, కాదు కదా. మరి కూటి కొరకే అంటే కూటి కొరకే బ్రతుకుతున్నారు ఈరోజు చాలా మంది, అవునా కదంటే? అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది? అంటే కూటి కొరకు బ్రతకడమే ఈ భూమి మీదకి వచ్చాము. అంటే ఈ భూమిని చేసిన అతను ఎవరు లేరు. ఈ భూమి మీదకి వచ్చిన అతను మనం ఎందుకైతే వచ్చామో ఇదిగో తినాలి, బ్రతకాలి. అందుకే దీనికి మాత్రమే మనం బ్రతకాలి. అందుకే కూటి కొరకు కోటి ఇచ్చాలి. మరి మిగతా దేవుడు ఈ సృష్టిని చేసిన ఆయన, ఈ సృష్టిని చేసి ఇదిగో నీకు ఇస్తున్నాడు కదా, పండిస్తున్నాడు కదా, ఆ మామిడి పండు, జామ పండు, నీ ఆకలి తీరుస్తున్నాడు కదా, అన్ని పళ్ళతోటి నీ ఆకలి ఇదిగో నువ్వు పండు చూసినట్టు అబ్బా బాగుందంటావు కదా. ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మాట్లాడుకున్నారా అలాగా? ఇదిగో ఈ సృష్టిని చేశాడు కదా, ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచన ఉందా? నాకు నీళ్ళు ఉన్నాయా లేవని గొడవ పెడతావు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కొండల మీదకి వెళ్తే నీళ్ళు వచ్చేస్తా ఉంటాయండి, వాటర్ ఫాల్స్ అంటారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అర్థమవుతుందా? అంటే దేవుడు చేసిన సృష్టి ఎవరి గురించి? నీ గురించే. చూసి ఆనందపడుతున్నాం కదా, ఎవరి గురించి? నీ గురించే. అంటే దేవుని గురించి ఆలోచించట్లేదా? దాని మీదే మనసు ఉంచున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ వాటర్ ఫాల్స్కి ఎందుకు వెళ్ళాలి, ఆ వాటర్ ఫాల్స్ ఎందుకు పెట్టారని ఆలోచించారంటే ఎప్పుడన్నా? దేవుడు సృష్టి అండి, అవి చూసినప్పుడు ఇదిగో దేవుడు నా గురించే చేశాడు, అలా ఆలోచించేవారుగా ఉండాలి. ఇంకా ఏం చేస్తారంటే ఇలా చెడు పనులు చేసుకుంటూ, ఇలా ఆలోచించకుండా, అంటే దేవుని గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, వారి ఇష్టం వచ్చినట్టు, మళ్ళీ వారి మనసుకి నచ్చినట్టు, ఇలాంటి ఒక దోయేగానే ఒక అతను ఉన్నాడండి బైబిల్లో. 84 మంది యాజకులు అంటే ఎవరంటే? దేవుని సేవకులు. ఈ దేవుని సేవకులను చంపేశాడు అతని గురించి ఇప్పుడు చెప్పను కానీ, అతని గురించి దావీదు గారు కీర్తన రాస్తే ఏమంటారు చూడండి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు? నువ్వేమన్నా మంచి చేసావు అనుకుంటున్నావా? పక్కనోడు సొమ్ము తినేస్తున్నావు, పక్కనోడిని కొట్టి వాడు కడుపు కొట్టి నీ కడుపు నింపుకుంటున్నావు, పక్కనోడుని తిట్టుకుంటూ వాడికి ఏదైనా అపాయం జరిగినా నువ్వు నవ్వుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు. ఎంతగా ఎందుకు రాస్తున్నాడు అనుకుంటారండి? 85 మంది వాళ్ళ ఫ్యామిలీని ఒక యాజకుల ఊర్లో ఉన్నవారని పిల్లలతో సహా చంపేశాడండి. ఇతను సౌలు గురించి, సౌలుకి చాడీలు చెప్పుకుంటూ, సౌలు వెనకాల తిరుగుతూ, ఇదిగో దావీదుని సౌలు తరుముతున్నప్పుడు అతనికి హెల్ప్ చేస్తూ, అతని మీద ఎన్నో అబద్ధాలు చెబుతూ, దావీదు గారి మీద ఇదిగో వీళ్ళు యాజకులను కలిశాడని, దావీదు గారు యాజకులను కలిశాడని, ఇదిగో దేవుని దగ్గర విచారణ చేశారు దావీదు గారి గురించి అని, ఇదంతా మనం చెప్పుకున్నదే, చదువుకున్నదే. 5 మందిని వాళ్ళ ఫ్యామిలీస్ ని మొత్తం అందరినీ చంపేస్తాడని. ఒకే ఒక అతను రక్షింపబడి దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో ఇలాగా దోయేగు కీడు చేసి అతిశయపడ్డాడు. అప్పుడు ఎంతమందిని?
ఈరోజు దైవ సేవకులని గాని దేవుని పిల్లల్ని గాని ఇబ్బంది పట్టేవారు లేరనుకుంటున్నారా భూమి మీద? ఉన్నారండి. కీడు చేసేవారు లేరనుకుంటున్నారా భూమి మీద? ఉన్నారండి. ఇలా చేసి వీళ్ళు ఏం చేస్తున్నాడు? శూరుడా అంటున్నాడు. ఎందుకు శూరుడు అంటే ఎవరు? ఇది ఇతను చంపేశాడు. నువ్వు శూరుడు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద గొప్ప పని చేశాను అనుకుంటున్నావు. ఏమంటున్నాడండి? నువ్వు చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉంటుంది. దేవుని కృప నిత్యము ఉంటుంది. ఇర్మియా గ్రంథం ఇంకో వ్యక్తి ఉన్నాడంటే, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 42వ వచనం డైరెక్ట్ చదివండి. మోయాబు దేవుని కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలం అయిపోయిందంట. ఏమైందండి? అది జనము కాకుండా నిర్మూలం అయిపోయిందంట. మోయాబు దేవుని కంటే గొప్పవాడని అతిశయపడ్డాడంట. ఏమనంటే దేవుని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారండి భూమి మీద? ఏమంటే దేవుని కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? లేరు. అంటే దేవుని కంటే గొప్పవాడని, నాకంటే గొప్పవారు ఈ భూమి మీద ఎవరూ లేరని. ఏమండి? దేవుడు ఉన్నాడు కదా, నాకంటే దేవుడు గొప్పవాడు, ఆయన బట్టి నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే బాగుంటది కదండి. అవునా కదా? దేవుని కంటే గొప్పవాడిగా ఎవరు ఎంచుకున్నారు? మోయాబు. అతన్ని ఏం చేశారంట? అది జనము కాకుండా నిర్మూలమాయను. ఎందుకంటే ఆయన నుంచి ఎవరు రావాలి? జనం రావాలి. అంతే కదండి. ఇప్పుడు మన నుంచి ఎవరు రావాలి? జనం రావాలి. అది జనము కాకుండా ఏమైందంట? నిర్మూలం అయిపోయిందంట. నిర్మూలం అయిపోయిందంట. ఏమండి? ఈరోజు ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఈ లోక సంబంధులతో మనం అతిశయపడొచ్చా? అతిశయపడొచ్చా? లేదంటే లేదు. మరి ఈ భూమి మీద ఎలాంటి అతిశయంతో బ్రతకాలి మనం? ఎలాంటి అతిశయంతో బ్రతకాలి? ధనం ఉందన్నా? ఏమండి? అందం ఉందన్నా? ఏమండి? ఏమని బతకాలి మనం? పదవి ఉందన్నా? ఎలాంటి అతిశయం కావాలి మనకి? ఇప్పుడు వీళ్ళందరూ దేవుని మీద దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి ధిక్కరించి అతిశయం పొంది నిర్మూలం అయిపోయారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పుకున్నాం ఇప్పుడు వరకు. అంతేనా? మరి ఇప్పుడు ఎలాంటి అతిశయంతో బ్రతకాలి భూమి మీద? అతిశయం కావాలా? అవసరం లేదా? అతిశయపడాలా? మనకు అతిశయం కావాలా భూమి మీద? ఎలాంటి అతిశయం కావాలి? ఎలాంటి అతిశయం కావాలో చెప్తారు చూడండి. ఎలా ఉండకూడదో చెబుతూ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 23-24 వచనాలు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడండి. దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు. ఏమంట? జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. నేను జ్ఞాని అని నువ్వు అతిశయించకూడదు. నేను శూరుణ్ణని నేనే యుద్ధం చేశాను, నేనే ఇంతమందిని నేను మట్టి కరిపించాను, నేనే అంతే కదండి. ఇక్కడ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. నీకు డబ్బు ఉందనుకుంటున్నావా? నీకు పదవి ఉందనుకుంటున్నావా? ఇంకా నీకు అందం ఉందనుకుంటున్నావా? నీకు జ్ఞానం ఉందనుకుంటున్నావా? వీటిని బట్టి మీరు ఏం చేయకూడదంట? అతిశయింపకూడదు. అతిశయింపకూడదు అంటున్నారండి. అతిశయింపకూడదు. ఎలా అతిశయించాలంట? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఇక్కడ చూసారండి చాలా చక్కగా రాశారు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా అంటే మీరు ఎలా అతిశయించాలో చెబుతున్నారండి. మనం ఎలా అతిశయించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఎలా అతిశయించాలంట? భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచున్న ఆ దేవుడు నేనే అని ఎలా గ్రహించాలంటే, మీరు అతిశయించే విధానం చెప్తాను. మీరు ఎలా భూమి మీద అతిశయించాలంటే, మీరు ఎలాగ ఈ భూమి మీద అతిశయించాలంటే, మళ్ళీ చదవండి. భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు నేనే అని ఎలా గ్రహించాలండి? భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న ఆ దేవుడు నేనే అని గ్రహించాలంట. యెహోవా అని గ్రహించాలంట. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపారు. ఇప్పుడు మీలో దేవునిని ఎంతమంది పరిశీలనగా తెలుసుకున్నారు? మీలో
దేవునిని మీరు ఒకవేళ అతిశయించాలి అంటే మీలో దేవుడిని లేదా దేవునిని ఎంతమంది పరిశీలించి తెలుసుకున్నారు ఆలోచించండి. నేను తెలుసుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఎలా పరిశీలించాలి? దేవునిని ఎలా పరిశీలించాలి? చూసారండి, వాక్యం 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 ఆయన మాటే. ఆయన పరిశీలించాలంటే ఆయన మాటలు తెలుసుకోవాలి. అవునా కదండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటారు కదా. భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవు ఇచ్చున్నాడు. నువ్వు పరిశీలిస్తున్నావా? ఇదిగో దేవుడు, ఈ సృష్టి చేసిన దేవుని పరిశీలించగలుగుతున్నావా? పరిశీలించి ఆయన తెలుసుకోగలుగుతున్నావా? ఎప్పుడైతే ఆయన్ని పరిశీలించి తెలుసుకుంటారో ఆయన ఏం చేస్తాడంట? ఆనందపడతాడంట. ఏమంటే తండ్రి ఇంటికి రాగానే ఆ కూతురు వచ్చి రాగానే, డాడీ ఏమన్నా తిన్నావా, డాడీ వాటర్ కావాలా, ఇలా అడుగుతుంది అనుకోండి కూతురు, లేదంటే ఒక కొడుకు, తండ్రి ఆనందం ఎలా ఉంటుందంటే, తండ్రికి ఆనందం ఉంటుంది కదా. అలాంటి ఆనందం ఇదిగో మీరు ఆయన పరిశీలిస్తున్నారు అనుకో. పరిశీలన అంటే ఏంటి? ఇదిగో దేవుడికి ఏం కావాలి, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఈ సృష్టిలో ఇవన్నీ ఎందుకు పెట్టాడు, దేవుడికి ఏం కావాలి, ఇది ఆయనకి ఏమి ఇస్తే బాగుంటుంది, మీరు ఇలా ఆలోచిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఎక్కడికి వచ్చేస్తారు? మీరు దేవుని మాటల్లోకి వచ్చేస్తారు. ఇలా వచ్చినప్పుడు అదిగో ఈ నా కుమారుని బట్టి నేను ఆనందపడుతున్నాను. ఏమండి, ఒక తండ్రి కొడుకు మీద, ఒక తండ్రి కూతురు మీద ఏ విధమైన ఆనందాన్ని పొందుతాడో అలాంటి ఆనందాన్ని మనం ఇవ్వగలుగుతున్నావా? దేవునికి ఇవ్వగలుగుతున్నాం? ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంట? అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకనే పౌలు గారు ఒక మాట అంటారండి. ఏమంటారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు అనేసారండి. ఒకవేళ ఈ సృష్టిని చూసి మనుషులు, కొంతమంది ఉంటారు కదండి, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అంటారా? నేను నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటారు కదా. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీకు? అది దేవుడు. ఏమండి, నన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? దేవుడు. అదేంటి మనకు ఉండవలసిన సత్తా, మనకు ఉండవలసిన అతిశయం అది. దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. చూపిస్తాను ఇంకా మాటలు మీకు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు, సమస్తము ఎవరివంట? మీది అన్నారా? మనయే సమస్తం. ఈ భూమికి నుంచి వెళ్ళిపోతే పరలోకం మనదే, ఒకవేళ పాపం చేస్తే నరకం కూడా మనదే. అంతేనా? కాబట్టి మనం అందరం పరలోకం వెళ్ళే సత్తా కలిగి ఉండాలి. ఓకే. ఇంకా గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. చాలండి. ఒకవేళ మనం ఈ భూమి మీద అతిశయించాలంటే ఎవరైనా అతిశయించాలంట? మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప అంటే ఇప్పుడు ఇక్కడ సిలువ వేసి పెద్దదే, ఈ సిలువ యందు నేను అతిశయపడుతున్నానన్నా, మెల్లో సిలువ వేసుకుని ఈ సిలువ ద్వారా నేను అతిశయపడుతున్నానన్నా, ఎలా అండి? ఎలా అతిశయపడాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సిలువలో ఏం జరిగిందండి? రక్షణ. ఈ లోక రక్షణ జరిగింది. శరణు అంటే ఏంటి? రక్షణ. అతిశయం. ఇదిగో శరణు జొచ్చే అతిశయం అంటే సిలువలో దొరికే అతిశయం. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అయిపోనుగాక. శరణు జొచ్చే అతిశయం. రక్షణ కలిగింది అక్కడ. ఈ లోకానికి రక్షణ కలిగిందండి. ఈ లోకానికి ఆ సిలువలోనే రక్షణ కలిగింది. ఆ సిలువలో ఎవరు ప్రాణం పోగొట్టుకున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తం కార్చారు ఈ లోకానికి. అంటే ఆ రక్షణ దొరికింది అక్కడ. ఆశ్రయం పొందుకున్నాం మనం. అవునా కదండి? ఈ రక్షణ కోరుకోవడం ద్వారా, ఆయన ఈ లోక రక్షణ కోరుకోవడం ద్వారా అతిశయిస్తున్నారంట. ఎవరు? పౌలు గారు.
అదేనంటే ఆ మాట అండి గలతీ 6:14 ఏమన్నారు చూడండి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అనేసారి. చూసారా? ఇంకొక మాట అంటారు చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చియు నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఎలా అతిశయపడుతున్నారంటే వీళ్ళు అందులో నిలిచి ఉండి దేవుని కృపా ప్రవేశం గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నా. ఏంటి దేవుని మహిమ? మనము కూడా ఒకరోజు మహిమ శరీరాలుగా మారిపోతాం. మనం కూడా యేసుక్రీస్తు వారు ఎలాగే సిలువలోనే కదా, సిలువ తర్వాత కదా ఇది జరిగింది. సిలువ తర్వాత ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళిపోయారో అలా వెళ్ళబోతున్నామంటే. అందుకనే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు ఏమన్నారు చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుచున్నాం. శ్రమలు వచ్చినాయా పౌలు గారికి? శ్రమలు వచ్చినాయి కదా, మరి మనకు వస్తున్నాయా? వస్తాయి. అలా వచ్చినప్పుడు ఇదిగో ఆ శ్రమల యందు అతిశయపడాలంట. శ్రమ రాగానే ఏం చేస్తాం మనం? నీరసం అయిపోతాం. అయ్యో బాబోయ్ నాకే వచ్చింది శ్రమ, ఇంకా నాకే ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏమంటే అంతేనా? ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు గర్వంగా చెప్పుకున్నావా? గర్వపడ్డావా? అతిశయంగా మాట్లాడావా? నాకే వచ్చింది, నాకు కాబట్టే వచ్చింది అన్నావా? లేదు. ఎందుకు అనలేకపోతున్నావు? నువ్వు దేవుణ్ణి సరిగ్గా నమ్మటం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఏమంటే శ్రమ వచ్చిందని గర్వంగా ఎప్పుడన్నా చెప్పుకున్నాడా క్రైస్తవుడు? ఏమవుతుంది భక్తి? ఆలోచించిన ప్రియులారా, ఇంకా ఏమన్నాడు? అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అంటున్నారు. చూడదా, అతిశయం అలా ఉండాలండి. నీకు శ్రమ వచ్చిన, నాకే వచ్చింది శ్రమ అని గట్టిగా చెప్పావు ఎప్పుడన్నా? లేదు. అయ్యి బాబు ఏంటంటే నేను అన్నీ చాలా ఇబ్బంది గట్టిగా చెప్పు. శ్రమ వచ్చింది నాకు దేవుడే ఇచ్చాడని చెప్పు. అవునా కదండి? ఇలా అతిశయపడాలి. ఇది అతిశయం అంటే నువ్వేదో లోకంలో ఉన్న వాటిని చూసుకుని అతిశయపడితే నీ కడుపే నీ దేవుడైపోయింది. దేవుడు ఎక్కడ నీకు? ఇంకా ఆలోచించారా ప్రియులారా? ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి చదవండి. 27-28 వచనాలు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి అర్థమవుతుందంటే, మిమ్మల్ని ఎలా ఏర్పరచుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకున్న వారు, చదవండి, కంటిన్యూ చేయండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడంట? బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అంటే నువ్వు బలహీనుడు అని బాధపడవలసిన అవసరం లేదు. నాకేమీ రావట్లేదండి, నేను ఏమీ నేర్చుకోలేకపోతున్నానండి అని బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడంటే నీతో పనుంది, నీతో ఏదో కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఈ రోజు సంఘంలో అలా కూర్చుని వాక్యం వింటున్నావంటే నీతో పనుందని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకేమన్నారు చూడండి, ఇంకేమన్నారు? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు మనకి ఎన్నుకుందంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలని ఎన్నికేమైనా ఉందా? మిమ్మల్ని ఎవరైనా ఎన్నుకున్నారా? లేదు. నేను ఇదిగో ఎన్నికలో నేను నగ్గాను అని మీరేమైనా అనుకున్నారా? లేదు. ఎన్నిక లేదు, మనకి ఎన్నిక లేదు. పరలోకం వెళ్ళడానికి ఎన్నిక లేదు మనకి. అలాంటి ఎన్నిక లేని మనల్ని ఏం చేశాడంట ఆయన?
ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడండి. మీరు ఎన్నికల గురించి ఎందుకు బాధలు పడతారో నాకు తెలియదు. ఎవరు ఎన్నుకున్నారు మిమ్మల్ని? దేవుడు. దేవుడు ఎన్నుకున్నాడు. 31వ వచనం చదవండి. ఏమండి? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతను విమోచనమాయను. ఏమైందంటండి? జ్ఞానం అంట, పరిశుద్ధత అంట, విమోచన అంట. ఎందుకండి? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని. అంతేనా? అతిశయించువాడు ఎవరినందు అతిశయింపాలంట? ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడిందంట. ఎక్కడ రాయబడిందండి? ఏం తెలుసు అనుకుంటున్నారా? వ్రాయబడిందంట. వ్రాయబడింది నెరవేరునట్లు ఇలా జరిగిందంట. మీ ఎన్నిక ఎలా జరిగిందండి? మీ ఎన్నిక ఎలా జరిగింది? వ్రాయబడింది నెరవేరునట్లు ఇలా జరిగిందంట. అంటే నెరవేరిపోతుందా? వ్రాయబడింది నెరవేరుతుంది. ప్రవచనము అంటేనే నెరవేరుతుందని అర్థం. ప్రవచనం అంటేనే నెరవేరుతుందని అన్నది అర్థం. ఇప్పుడు దేవుడు ఒక మాట వదిలాడంటే అది నెరవేరుతుంది. అంటే మిమ్మల్ని ఎన్నుకుంటాను అని, ఇదిగో మీరు ఇలా అతిశయించాలి అని ఎప్పుడు రాయించాడు? ఎప్పుడో రాయించాడండి ఆయన. అంటే ఇది నెరవేరునట్లు జరుగుతుంది అన్నాడు. చూడు సారా, ఇది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమైన ఆయనే. ఎవరైనా? యేసుక్రీస్తు వారు అంటే. అందుకనే అంటున్నాడు ఆయన, పౌలు గారు, అందుకనే అతిశయపడ్డాడు ఆయన. ఆ అతిశయములో ఆయన ఆటంకపరిచేవారు ఎవ్వరు లేరండి. ఇగో నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నావా? ఏమండి? మీరు దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నా, మిమ్మల్ని ఆటంకపరిచేవాడు ఎవ్వడూ ఉండడు. చూసారు? అదే మాట అంటారు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేను ఇలాగా అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరం కాదు. ఒకవేళ క్రీస్తు సత్యమందు నువ్వు ఏమైనా అతిశయపడుతున్నావా? అది నీకు ఆటంకం కాదు. నువ్వు అతిశయపడు, దేవుణ్ణి బట్టి అతిశయపడు. నాకు దేవుడే తోడు, నాకు దేవుడే రక్షణ, నాకు దేవుడే ఆశ్రయం అని అతిశయపడు. ఓకే, నో ప్రాబ్లం. నిన్ను ఆటంకపరిచేవాడు ఎవడ? ఎందుకంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి. నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? దేవుణ్ణి కోరుకుని అతిశయపడు, నో ప్రాబ్లం. శరణు జొచ్చే అతిశయం, రక్షణ కోరుకునే అతిశయం, ఇలా అతిశయపడండి, నో ప్రాబ్లం. అదే కదా, నన్ను ఆటంకపరిచేవాడు ఎవరి తరం కాదు. ఒకవేళ మీరు కూడా అలాగే పౌలు గారు లాగా అతిశయపడితే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదంటే, ఎవ్వరు ఆపలేరు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి. కీర్తనలో దావీదు గారు కూడా, కీర్తనలు 64వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతులు యెహోవాని దేవునిని బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. ఏం చేస్తారండి? శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. మీరు యథార్థంగా ఉంటున్నారా? నీతిగా బ్రతుకుతున్నారా? దేవుని కోసం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా? ఏమంటే పరిశుద్ధులుగా ఉన్నారా ఈ భూమి మీద? వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మళ్ళీ చదవండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. ఆయన ఆశ్రయం కోరుకుంటారు, ఆయన రక్షణ కోరుకుంటారు. ఏమండి? ఆయన రక్షణ కోరుకుని బ్రతుకుతారు. నీతిమంతులందరూ ఆయన రక్షణ కోరుకుని బ్రతుకుతారు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. పౌలు గారు, ఇదిగో నేను దేవుని యందు అతిశయిస్తున్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నారు కదా, దాన్ని బట్టి అతిశయిస్తున్నారండి ఆయన. ఈ లోకంలో ఉన్న వాటిని కోసం కాదు, పెంటగా పోల్చాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా పోల్చాడండి ఆయన? పెంటగా పోల్చాడంటే. చివరగా మాట చూసుకుని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. పత్రిక, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపాలి. ఇప్పుడు శరణు జొచ్చే అతిశయం అంటే ఏంటంటే, మీరు ఎలా అతిశయించాలి? మీరు ఒకవేళ అతిశయించాలి అంటే ఎలా అతిశయించాలి? ప్రభువునందే అతిశయించాలి. మనం ఎలా అతిశయించాలండి? ఇప్పుడు
ప్రభువునందే అతిశయించాలి. అంటే దేని యందు అతిశయించాలి? సిలువ యందు అతిశయించాలి. సిలువ అంటే ఏంటి? సువార్త. సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తున్నాను అన్నారు కదా, ఏంటది? సువార్త. ఇదిగో యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున లేపబడ్డారు. ఇది సువార్త. ఈ సువార్తలో మీరు అతిశయపడాలి. మీరు సువార్త చేసినందుకు అతిశయపడాలి. నేను ఈరోజు వాక్యం చెప్పానని అతిశయపడాలి. నేను ఈ రోజు వాక్యం ఇదిగో కొంతమందికి పంచానని అతిశయపడాలి. ఇది శర నుంచి వచ్చే సంతోషం, ఇది శర నుంచి వచ్చే అతిశయం. ఇలాంటి అతిశయం ఉందా మనలో? ఉందా? ఏమండి ఉందంటే, నేను ఇదిగో ఈరోజు సువార్త చేసి అతిశయపడ్డాను, నేను ఈరోజు వాక్యం చదివి అతిశయపడ్డాను, నేను ఈరోజు బైబిల్ నేర్చుకుని అతిశయపడ్డాను. ఇది శర నుంచి వచ్చే అతిశయం. అంటే రక్షణ కలుగుతుందా నువ్వు అతిశయపడినప్పుడు? కలగట్లేదు. అంటే రక్షణ కోరుకునే అతిశయం నీలో ఉండాలి. రక్షణ కలిగే అతిశయం నీలో ఉండాలి. ఏంటది? అది ఒక దేవుని నుండే మీకు వస్తుంది. ప్రభువు నుండి అతిశయించాలి, ఆయన సువార్త అందే అతిశయించాలి తప్పించి ఈ లోక సంబంధమైన వాటిలో మనం అతిశయింపకూడదు. ఇలాగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానంటే ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో కొన్ని మాటలు మీ పిల్లలకి వివరించి ఉన్నాను తండ్రి. ఆ మాటలను బట్టి నన్ను నేను సరి చేసుకుని మీ పిల్లలు కూడా సరి చేసుకుని వారిగా ఉండగలుగుటకు మాకు శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. ఏ విధంగానైనా మేమేమేమి భూమి మీద బ్రతుకుతున్నాం అంటే మీ దయ, మీ కృప, మీ రక్షణ తండ్రి. మరి అవి మాకు ఎల్లప్పుడూ మా ఆయుష్కాలం అంతా నిండుగా మాకు ఉండులాగున మా అందరికీ మీ పరలోక సంబంధమైన దీవెనలతో పాటు మీ జ్ఞానాన్ని, మీ తెలివిని, మీ రక్షణను అన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.